ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నేను మీ సుష్మిత. రచయిత్రి అమృత రచించిన స్కామ్ నేర్పిన పాఠం అనే కథ వినడానికి సిద్ధమేనా? ఈ మధ్య జరుగుతున్న ఆన్లైన్ స్కామ్ల గురించి మీరు విన్నారా? అదేనండి, మీకు సోషల్ మీడియాలో పార్ట్ టైం జాబ్ అని చెప్పి ముందు డబ్బు ఆశ చూపెట్టి ఆ తరువాత ఇంత డబ్బిస్తే దానికి రిటర్న్స్, రివార్డ్స్ కలిపి రెట్టింపిస్తామని చెప్పి ఆశ పెట్టి డబ్బు గుంజుకునే స్కామ్లు. పైగా ఈ స్కాముల్లో ఇరుక్కునేది యాప్స్ తెలియని వాళ్ళు కాదు, అన్నీ తెలిసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో యాక్టివ్గా ఉన్న యూజర్స్, అంటే మనలాంటి వాళ్లే. శ్రీకర్ అనే అబ్బాయి కూడా ఇలాంటి స్కామ్లోనే ఇరుక్కున్నాడు. ముందు డబ్బు సంపాదించాడు, కానీ ఆ తరువాత తెలియని స్కామ్లో ఇరుక్కుపోయాడు. తనకు తెలియకుండానే చాలా డబ్బు పోగొట్టుకున్నాడు. అంతా గ్రహించేసరికి ఇంకేమీ మిగల్లేదు. ఏం చేయాలో తెలియలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అక్కడ ఫలితం ఉందా లేదా? అతని డబ్బు తిరిగి వచ్చిందా? అసలు ఆ సమస్యకి పరిష్కారం దొరికిందో లేదో ఈ కథలో తెలుసుకుందాం. దానికన్నా ముందు తిన్నది జీర్ణించుకొని నిద్రకి సిద్ధంగా ఉన్నారని ఆశిస్తూ సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావడం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి, కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలికొనల వరకు వెళుతున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. సరే, శ్రీకర్ కథేమిటో, అతను నేర్చుకున్న పాఠం ఏమిటో విందాం. ఏంటి బాబు ఇక్కడే ఉన్నావు? ఎప్పుడో 6 గంటలకు వచ్చావు కదా, ఇప్పుడు రాత్రి 10 కావస్తోంది. ఇంకా ఈ పోలీస్ స్టేషన్లోనే కూర్చున్నావే ఇంటికెళ్లకుండా అని అడిగాడు హెడ్ కానిస్టేబుల్ శివయ్య. ఏ మొహం పెట్టుకొని ఇంటికెళ్ళమంటారు సార్? ఇప్పటికే డబ్బు పోగొట్టుకున్నాను. పోలీసులు ఏమైనా చేస్తారనుకున్నాను, కానీ ఇప్పుడు నేను వెళ్ళి డబ్బు పోగొట్టుకున్నానని మా నాన్నకి నిజం చెప్పలేను. ఆయన డబ్బంతా ఇలా నేను స్కామ్లో పెట్టి ఇరుక్కున్నానని, డబ్బు పోగొట్టుకున్నానని చెప్తే ఆయన ఎలా స్పందిస్తారో ఊహించుకుంటేనే నాకు భయంగా ఉంది. నాకు ఎక్కడికి వెళ్ళి ఏడవాలో కూడా తెలియదు సార్, అందుకే ఇక్కడే ఆగిపోయాను అన్నాడు శ్రీకర్. మీ నాన్నంటే అంత భయపడుతున్నావు, మరి అంత డబ్బు ఎలా పోగొట్టినట్టు? డబ్బు పెడుతున్నప్పుడు నీకేమైంది ఈ ఆలోచన అని అడిగాడు హెడ్ కానిస్టేబుల్.
అది కాదు సార్, నేను పోగొట్టుకున్న డబ్బు అసలు దొరికే అవకాశమే లేదంటారా? ఇంకో మార్గం ఏదన్నా ఉంటే చెప్పండి సార్ అని బ్రతిమలాడుకున్నాడు శ్రీకర్. చూడు బాబు, మార్గం కోసం వెతికితే ఇంకాస్త డబ్బు, మనశ్శాంతి, సమయం అన్నీ పోతాయి. ఇక్కడి నుంచి ముందు వెళ్ళు. మార్గాలు వెతుక్కునే బదులు తప్పైందని మీ నాన్నకి చెప్పి ఆయన కాళ్ల మీద పడు అన్నాడు కానిస్టేబుల్. అలా అనకండి. మా నాన్న గురించి, మా పరిస్థితి గురించి మీకు తెలీదు. నేను కాళ్ల మీద పడితే నా తాట తీస్తాడు మా నాన్న అన్నాడు శ్రీకర్. మీ నాన్న డబ్బు పోగొట్టానన్నావు. ఇప్పుడు మీ నాన్న తిడితే పడలేవా? కొడితే భరించలేవా? తప్పు చేశావుగా అని వెళ్ళిపోతున్నాడు కానిస్టేబుల్. కానీ శ్రీకర్ అక్కడే ఉండడం చూసి వెనక్కి వచ్చి, సరే నీ పేరేంటి అని అడిగాడు. శ్రీకర్ అన్నాడు. ఏం చేస్తుంటావు శ్రీకర్ అని అడిగితే, ఈ మధ్య ఏదో ఉద్యోగం వచ్చింది సార్. డబ్బుతో ముడిపడ్డ సమస్యలకి చాలని జీతం తెచ్చుకుంటున్నాను అన్నాడు శ్రీకర్. చూడు శ్రీకర్, నిజం చెప్తాను. ఒక్కసారి చేతిలో నుంచి జారిపోయిన నీళ్లు మళ్ళీ చుక్క చుక్క పోగేసి అదే దోసిట్లోకి ఏరుకోగలమా? అలా అని చేతిలో నీళ్లు జారకుండా కారకుండా ఉంటాయా? జారిపోతాయి. అది నీటికున్న నైజం. నీ చేతిలో నుంచి జారిపోయిన నీటి చుక్కలదా తప్పు? వాటిని ఆపలేని నీ చేతులదా తప్పు? జారిపోయిన నీటి చుక్కల్ని ఏరివ్వమంటే ఎలా ఇచ్చేది? నీళ్లు ఆవిరైపోయి ఉండొచ్చు, మట్టిలో కలిసిపోయి ఉండొచ్చు. పడిన చోట నిలకడగా ఉండకుండా నేల మీద పారుతూ పోయి చెట్టులోకో పుట్టలోకో చేరచ్చు. నీళ్ల చుక్కలు వెతికి తీసుకొచ్చి నీ చేతుల్లో పెట్టడం సులువైన పని అనుకుంటున్నావా? ఈ ఆన్లైన్ స్కామ్లో పోగొట్టుకున్న డబ్బు తిరిగి తీసుకురావడము అంతే అనుకో అన్నాడు కానిస్టేబుల్. అదేంటి సార్, మీరున్నది తప్పు చేసిన వారిని వెతికి పట్టుకోవడానికే కదా అని అమాయకంగా అడిగాడు శ్రీకర్. దొంగలందరూ వెతగ్గానే దొరికేస్తే ఇది రామరాజ్యంలా ఉండేదిగా శ్రీకర్. పైగా నిజాయితీగా ఉద్యోగం చేసేది ఎంతమంది? పోనీ మా విషయం పక్కన పెట్టు. నీ ఉద్యోగం నువ్వు చిత్తశుద్ధితో చేస్తుంటే ఇలా ఇరుక్కునేవాడివా? అయినా మా దగ్గరున్న సాఫ్ట్వేర్లు అంతంత మాత్రం. ఇంకా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో సైబర్ స్కామ్ల పరిష్కారాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి అని కానిస్టేబుల్ చెప్తున్నా పట్టించుకోకుండా నిరాశగా ఏదో ఆలోచిస్తూ కనిపించాడు శ్రీకర్. మరి ఈ విషయాలు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదు సార్? మా నాన్నకి స్నేహితుడికి డబ్బు అప్పుగా ఇచ్చాను, మళ్ళీ నెలలో తిరిగి వచ్చేస్తాయి అని ఎంతో ఆశగా చెప్పాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది కేసు క్లోజ్ చేస్తున్నారని. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వెళ్ళను? అసలు కేసు ఎలా క్లోజ్ చేస్తారు సార్ మీరు అని అడిగాడు శ్రీకర్. చెప్తాను గాని వివరంగా ఏం జరిగిందో చెప్పు నాకు అడిగారు కానిస్టేబుల్. సరే, అదంతా మళ్ళీ చెప్పాలంటే ఒక పెద్ద పీడకలండి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇప్పుడే కదా మార్గాలుండవన్నారు అన్నాడు శ్రీకర్. ఇది మరీ బాగుంది. నువ్వేం చేశావో చెప్పుకోలేవు గాని నువ్వు పోగొట్టుకున్న డబ్బును తీసుకురాలేదు, కేసు క్లోజ్ చేశారని మళ్ళీ నన్నే ప్రశ్నిస్తున్నావా? పోనీ ఇంటికి పోవు. ఈ మాత్రం చెప్పుకునే ధైర్యం కూడా లేనివాడివి ఇక్కడ కూర్చొని ఇలా నన్ను ప్రశ్నించడం ఎందుకు? ఇక్కడి నుంచి పో. కానీ ఇంటికి పో. మళ్ళీ సమస్య తీరలేదని ఏదైనా చేసుకుంటే అది మరో కేసు అన్నాడు కానిస్టేబుల్. సార్, పెద్దవారిలా ఉన్నారు, కూర్చోండి. మీకు ఆలస్యమేమీ అవ్వట్లేదు కదా? అంతా వివరంగా చెప్తాను. నిజానికి నా మాటలు ఓపిగ్గా వినేవాళ్ళు కూడా ఉండరు మా ఇంటికెళ్తే. ఇంకెవరికన్నా చెప్పుకునే విషయం కూడా కాదిది. సిగ్గుచేటు. అయితే నిరాశతో ఉన్న నాలో మళ్ళీ నిరాశ నింపకండి ప్లీజ్. ఓ స్నేహితుడిగా సలహా ఇస్తారా అని అడిగాడు శ్రీకర్. ఇదిగో ముందే చెప్తున్నాను, నువ్వు చెప్పింది వింటాను, కానీ స్నేహితుడిగానే. విని ఎందుకు కేసు క్లోజ్ చేశారో చెప్పగలను గాని పరిష్కారాలు లేకపోవచ్చు. అనుభవం ఉన్నవాడిగా నాకు తోచిన సలహా ఇస్తాను. నువ్వు నన్ను నిందించకూడదు అన్నాడు హెడ్ కానిస్టేబుల్ శివయ్య. సరే సార్,
కాసేపు మీరు హెడ్ కానిస్టేబుల్ కాదు. నేను ఈ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదు, మర్చిపోదాం. ఏదో నా తండ్రి వయసు ఉన్నవారు కాబట్టి నాకు మంచి సలహా ఇస్తారని నమ్మకంతో చెప్తున్నాను అన్నాడు శ్రీకర్. సరే, నువ్వెవరు? మీ ఇంట్లో పరిస్థితులేంటి? నువ్విలా స్కామ్లో ఇరుక్కోవాల్సిన ఆ పరిస్థితి ఏంటి? అంత డబ్బు నీకు అసలు ఎక్కడిది? చెప్పు. ఇవన్నీ నేనేమీ పోలీస్ రికార్డులోకి ఎక్కించనులే. అయినా నీ కేసు క్లోజ్ అయింది కదా. ఏదో తండ్రి లాంటి వాడివి అన్నావు కాబట్టి ఓ తండ్రిలాగానే ఆలోచించి నీకో నీతివాక్యమో మంచి చెప్పే ప్రయత్నమో చేస్తాను. కనీసం నీ మానసిక ఆందోళన తగ్గి నువ్వు ఇంటికెళ్తే చాలు అన్నాడు శివయ్య. మాది మధ్యతరగతి కుటుంబం అండి. ఈ మధ్య ఇంజనీరింగ్ పాస్ అయ్యాను. అయితే వెంటనే ఉద్యోగం రాలేదు. నాకు పెళ్లి కావాల్సిన అక్కుంది. అక్కకి సంబంధాలు చూస్తున్నారు. అక్క పెళ్లి చేయాలంటే మామూలు మాటలా చెప్పండి. అయితే మా నాన్నకి చేదోడుగా ఉంటుందని చెప్పి ఉద్యోగం వస్తే బాగుంటుంది అనుకున్నాను. కానీ ఉద్యోగం రాలేదని వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని కాస్త డబ్బు ఖర్చు పెట్టి ఇక్కడే ఒక చిన్న సాఫ్ట్వేర్ కోర్స్ చేసి ఈ మధ్య ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చిన్న జీతానికి జాయిన్ అయ్యాను. నెలకి 10,000 జీతం. నాకు ఈ మధ్యకాలం వరకు సరైన ఫోన్ కూడా లేదు. పైగా పండగ సీజన్ కదా, అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఎన్నో ఫెస్టివల్ ఆఫర్లు వస్తున్నాయి. ఫోన్ కొనుక్కుందామని డబ్బు పోగు చేస్తున్నాను. ఒకవైపు అక్క పెళ్లిగోల, నాన్నేమో చిన్న ఉద్యోగి, అమ్మ ఇంట్లో గృహిణి. నేను పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇన్స్టాగ్రామ్ తెగ వాడతాను. పార్ట్ టైం అవకాశాలు వస్తాయేమోనని చూడ్డానికి మాత్రమే. ఎక్కడ పార్ట్ టైం జాబ్ అని వచ్చినా ఫ్రీలాన్స్ జాబ్ అని వచ్చినా అప్లై చేస్తాను. హ్యాష్ట్యాగ్ పెట్టుకొని మరీ వెతుక్కుంటున్నాను. డబ్బు సంపాదించడమే ఏకైక లక్ష్యంగా పిచ్చివాడిగా బతికేస్తున్నాను సార్. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఆన్లైన్లో ఏ పార్ట్ టైం జాబ్ అని కనిపించినా అప్లై చేస్తున్నానండి. ఓ చైనీస్ కంపెనీకి వాయిస్ ఓవర్ ఇవ్వడం నుంచి పార్ట్ టైం డేటా అనాలిసిస్ చేయడం, పార్ట్ టైం ల్యాండ్ బ్రోకర్ పనులు, ఒక యూట్యూబ్ ఛానల్కి మెడిటేషన్ కంటెంట్ రాయడం, లవ్లో ఫెయిల్ అయిన వారికి పరిష్కారాలు ఇవ్వడం, అంతా బాగానే జరుగుతుంది అనుకుంటున్నప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వ్యూస్ రావట్లేదు, నువ్విచ్చిన కంటెంట్ మాకు పనికి రావట్లేదని అర్ధాంతరంగా ఆపేశారు సార్. ఇప్పుడు సడన్గా ఆ పార్ట్ టైం జాబులన్నీ స్థిరత్వం లేకుండా ఆగిపోయాయి. మళ్ళీ హ్యాష్ట్యాగ్ వేటలు మొదలుపెట్టాను. అప్పుడే ఒక పార్ట్ టైం ఉద్యోగం యాడ్ కనిపించింది. మొబైల్ ఫోన్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదని. ఇన్స్టాగ్రామ్లో ఒక స్పాన్సర్డ్ అడ్వర్టైజ్మెంట్ కనిపించింది. నేను క్లిక్ చేసి నా వివరాలు ఇవ్వగానే వెంటనే ఒక ఫోన్ వచ్చింది. మేము ఒక స్పాటిఫై యాప్కి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. స్పాటిఫైలో ఉండే పాటల్ని రివ్యూ చేసి పెట్టాల్సిన జాబు. పార్ట్ టైం ఫుల్ టైం మీ ఇష్టం. నేను హెచ్ఆర్ని మాట్లాడుతున్నాను. ఒక టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అని చెప్పారు సార్. 2-3 సార్లు స్పాటిఫైలో పాటల్ని విని ఈ పాటలు అర్థం చేసుకొని ఆ సాంగ్లో మంచి కంటెంట్ ఉందో లేదో చెప్పమన్నారు. ఈ సాంగ్ పర్లేదు మంచిదే అని చెప్పినందుకు పాటకి 50 రూపాయలు చొప్పున 4 పాటలకు 200 కూడా ఇచ్చారు. ఇదంతా ఒక 2 గంటల్లో జరిగింది. 2 గంటల్లో 200 వచ్చాయంటే ఒక రోజులో కనీసం 4 గంటలు, అంటే రోజుకి 400 సంపాదించవచ్చు అనుకున్నాను. ఇలాగే రోజు చెయ్యొచ్చని ఆ టెలిగ్రామ్ యాప్లో పరిచయం అయిన సోనియా చెప్పింది. ఆదివారంతో సంబంధం లేకుండా ఇక నేను నెలకి ఎంత సంపాదించగలనో అంత రివ్యూ చేయొచ్చని, సంపాదించొచ్చని చెప్పేసరికి గాల్లో మేడలు కట్టేసుకున్నాను. పైగా స్పాటిఫై అంటే నాకు చాలా ఇష్టం. అందులో పాటలు వినడం అన్నా, పాటలు కలెక్ట్ చేసి ప్లేలిస్ట్ చేయడం అన్నా నాకు ఎప్పటినుంచో అలవాటు. 2 రోజులు అలాగే 400 చొప్పున సంపాదించాను. 3వ రోజు మాత్రం నన్ను వేరే ఏదో డేటా అనాలిసిస్ పని చేయమని చెప్పి ఒక సైట్లో లాగిన్ చేసుకోమన్నారు. దానికి సోఫియా నన్ను కుమార్ అనే వ్యక్తితో కలిపింది. కుమార్ 2,000 ఇస్తే దాన్ని రెండింతలు చేసి 4,000 చేస్తామని చెప్పాడు. ముందు భయం వేసింది కానీ నేను సంపాదించాను కదా, ఈ 2,000 పెడితే ఏమవుతుందో చూద్దామని ధైర్యం చేసి 2,000 ఇచ్చాను. వాడు అన్నట్టుగానే 2 గంటల సస్పెన్స్ తర్వాత 4,000 ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తర్వాత ఇంకా ఏ పాటలు రివ్యూ చేద్దామన్నా వాళ్ళ నుంచి స్పందన లేదు. కానీ 2,000కి రెట్టింపు సంపాదించినందుకు ఆ రోజు రాత్రి ఎంతో ఆనందంగా పడుకున్నాను. ఇలా రోజుకి 2,000 సంపాదించేస్తే నెలకి ఎంత సంపాదించచ్చో అని గాల్లో మళ్ళీ మెడలు కట్టుకున్నాను. ఇక నా జీతం మొత్తం నాన్నకిచ్చేసి
ఇలా సంపాదించిన దాంతో నేను నాకు కావాల్సింది కొనుక్కుందాం అనుకున్నాను. ఆ మరుసటి రోజు ఇలాగే వాళ్ళు 8,000 ఇవ్వమన్నారు. ఒక 2 గంటల తర్వాత 16,000 ఇస్తామని చెప్పారు. వాళ్ళు 4-5 రోజుల నుంచి డబ్బు ఇస్తానన్నట్టే ఇస్తున్నారు కదా, ఇప్పుడెందుకు మోసం చేస్తారులే అని 8,000 ఇచ్చాను. ఆ తరువాత 4 గంటల పాటు వాళ్ళ నుంచి స్పందనేమీ లేదు. ఆ తరువాత మాత్రం నువ్వు 8,000 ఇచ్చి ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేశావు, 16,000 సంపాదించావు అని నేను లాగిన్ చేసిన వెబ్సైట్లో చూపించారు. రెండో పార్ట్లో నువ్వు గనక 20,000 ఇస్తే 40,000 అవుతుంది అన్నారు. నాకు 20,000 అనగానే కాస్త కష్టం అనిపించింది. ఆలోచిస్తుండగా, ఇప్పటి వరకు అన్నీ ఇస్తున్నాం కదా, ఎందుకు ఆలోచన అంటూ అడిగాడు కుమార్. ఈలోగా టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న వేరే వాళ్ళు నాకు విడిగా మెసేజ్లు పంపించి, ఆలోచించకు బ్రదర్, వీళ్ళు డబ్బు ఇస్తామంటే ఖచ్చితంగా ఇస్తారు, నువ్వు ఆలోచించడం వల్ల మేము ఆగిపోవాల్సి వస్తోంది, అందుకని నువ్వు కూడా డబ్బు ఇచ్చేస్తే మనం అందరం కలిసి ఒకేసారి డబ్బు సంపాదించుకోవచ్చు అన్నారు. ఒకడు, ఇది నాకేం కొత్త కాదు, నేను ప్రతిసారి ఇలాంటివి చేస్తూనే ఉంటాను, డబ్బు సులువుగా సంపాదించుకోవాలంటే ఈ మాత్రం రిస్క్ చేయకపోతే ఎలా చెప్పు అంటూ మెసేజ్ల వర్షం కురిసింది. నేను ఆ మాయలో పడిపోయాను. ముందు 8,000 పంపించాను కదా, ఇప్పుడు మరో 20,000 కూడా పంపిస్తే 8,000కి 16,000కి ఇప్పుడు 20,000కి 40,000 కలిపి మొత్తం 56,000 వస్తుందని చెప్పారు. అడిగినంత ఇచ్చేశాను. తర్వాత రోజు పొద్దున్నే బ్యాంక్లో క్రెడిట్ అవుతుందని అన్నారు. కానీ ఆ రోజంతా నాకు కడుపులో గుబులు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఏ గ్రూపు వల్ల అయితే నేను ఒకరోజు రాత్రి హాయిగా పడుకున్నాను అనుకున్నానో, అదే గ్రూపు వల్ల నేను ఓ నిద్రలేని రాత్రి కూడా గడిపాను. మరుసటి రోజు కరెక్ట్గా 9 గంటలకి కుమార్ నుంచి మెసేజ్ వచ్చింది. హాయ్ శ్రీకర్, 56,000 నీకు వెబ్సైట్లో కనిపిస్తూ ఉండాలి, చూసుకో అన్నాడు. వెబ్సైట్లో ఉంది కానీ బ్యాంక్లో క్రెడిట్ అవ్వాలి కదా అని అడిగాను. నిన్న చెప్పడం మర్చిపోయాను, నీతో పాటు అందరూ చేసేశారు, నువ్వు లేట్ చేశావు కదా, అందుకే మిస్ అయి ఉంటావు అని చెప్పి, ఇది నీలాంటి వాళ్ళకి బంపర్ ఆఫర్, నువ్వు కనుక 50,000 ఇవ్వగలిగితే నీకు రావాల్సిన 56,000తో పాటు ఈ 50,000 రెట్టింపు చేసి రౌండ్ ఫిగర్ మొత్తం 1,50,000 చేసిస్తాం అని చెప్పాడు. నాకు భయం వేసింది. అయ్యో, అంత డబ్బు నా దగ్గర లేదు, నా దగ్గర ఫోన్ కొనాలని పోగేసిన డబ్బంతా నేను మీకే ఇచ్చేశాను. పార్ట్ టైం స్పాటిఫై అన్నారు, ఇదేంటి, ఇప్పటి వరకు నేను దాచుకున్నది మొత్తం మీకు ఇచ్చేశాను, ఇప్పుడు 50,000 మళ్ళీ ఇవ్వాలంటే నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చేది? నా 56 నాకు ఇచ్చేయండి అని చెప్పి మెసేజ్లు చేశాను. కానీ కుమార్, నువ్వు ఈ రిస్క్ తీసుకుంటే ఖచ్చితంగా నీ డబ్బు నీకు వచ్చేస్తుంది, నువ్వు ఆలోచిస్తే ఇప్పటి వరకు సంపాదించింది పోతుంది, నీ ఇష్టం అనేశాడు. ఇంత రిస్క్ చేశావు కదా, ఫైనల్ టాస్క్ చేసే ముందు ఇంత ఆలోచిస్తే ఎలా అని చెప్పి నన్ను డబ్బులిచ్చే విధంగా ప్రోత్సహించే ప్రయత్నం చేశాడు. మళ్ళీ నాతో పాటు గ్రూప్లో డబ్బిచ్చామన్నవారు ఒక్కొక్కరిగా, ఏంటి నీకు బోనస్ వచ్చిందా, నువ్వే లేట్ అనుకుంటా అని మెసేజ్లు మొదలుపెట్టారు. నాకొక విధంగా మానసిక ఒత్తిడి మొదలైంది. అదే గ్రూప్లో నుంచి నాకు వేరే ఇంకో 2-3 మెసేజ్లు, ఏవో స్క్రీన్ షాట్లు చూపించి, మేము డబ్బు సంపాదించుకున్నాం, ఇప్పుడు నీ ఒక్కడి వల్లే డిలే జరుగుతోంది, నెక్స్ట్ టాస్క్ ఆపేశారు, నువ్వింత ఆలోచిస్తే నీ వల్ల మేం కూడా నష్టపోతున్నాం, మనం ఎంత త్వరగా డబ్బులు ఇస్తే అంత త్వరగా రెట్టింపు చేసుకొని రోజు సంపాదించుకోవచ్చు, ఆలోచించకు, వెంటనే నువ్వు వాళ్ళు అడిగిన అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయి, ఒక్క రోజులో డబ్బు సంపాదించడం అంత తేలిక నీకు అర్థమవుతుంది, కానీ దానికి గుండె నిండా ధైర్యం, రిస్క్ చేయగలిగే సాహస గుణం ఉండాలి, నువ్వు ఇంతెందుకు ఆలోచిస్తున్నావో మాకు తెలీదు, మేము సంపాదించుకున్నాం కాబట్టే కదా నీకు కూడా చెప్తున్నాం,
అసలు మా స్నేహితుల్ని కూడా ఇందులోకి తీసుకురావాలని అనుకుంటున్నాం అని ఒకవైపు వీళ్ళు, మరో గ్రూప్లో కుమార్ ఒత్తిడి టైం అవుతుందని. నా దగ్గర నిజంగానే డబ్బు లేదు. ఏం చేయాలో ఆలోచనలో పడ్డాను. నాకొకరోజు సమయం ఇవ్వండి, నేను ఆలోచించుకొని చెప్తాను అన్నా నా టీం వాళ్లతో. ఒకరోజంటే ఖచ్చితంగా టైం చెప్తేనే కదా నీ డబ్బు మేము రెట్టింపు చేయాలో ఆపాలో నిర్ణయించుకునేది. నీ వల్ల మిగతా వాళ్ళు కూడా ఆగాల్సి వస్తుంది. ఇంకా ఎంతసేపు ఆగమంటావో చెప్పు అంటూ నన్ను టైం కూడా అడగడం మొదలుపెట్టాడు ఆ కుమార్గాడు. మరుసటి రోజు 9 వరకు టైం అడిగాను. అదే రోజు మా అక్కకి ఒక సంబంధం ఖాయమయ్యింది. వాళ్ల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని పెళ్లి ముహూర్తం పెట్టుకోవాలని ఇంట్లో వాళ్ళు సంబరపడుతుంటే మా నాన్న మాత్రం ఇప్పటికీ ఇంటి లోన్ తీర్చలేదు, ఇప్పటికిప్పుడు అమ్మాయి పెళ్లి చేయాలంటే ఎలా అని ఆలోచనలో పడ్డారు. మా అమ్మేమో, మంచి సంబంధాలు మనల్ని అడిగిరావు కదా, మీరిలా ఆలోచిస్తూ కూర్చుంటే ఈ సంబంధం తప్పిపోవచ్చు, మనం ఏది చేసినా ఇప్పుడే చేయాలి అని మా నాన్నని ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. ఆయనేమో తన స్నేహితుల నుంచి డబ్బేర్పాట్లు ఏమైనా చేయగలనేమో అని చూస్తున్నారు. నన్ను పిలిచి, నీ జాబ్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కాబట్టి నువ్వు లోన్ తీసుకోగలవో లేదో ఒకసారి మీ ఆఫీస్లో కనుక్కోరా అన్నారు. ఒకవైపు అక్క సుఖం కోసం డబ్బు సమస్య, మరోవైపు ఆకర్షించే రివార్డుల రెట్టింపు డబ్బు పందెం. రోజు గడిచింది, తెల్లవారింది. నేను లేచే సమయానికి మా నాన్న 50,000 దేవుడి దగ్గర పెట్టి ఈ 50,000 జాగ్రత్తగా పెట్టమని అమ్మకి చెప్పడం విన్నాను. కరెక్ట్గా నేను ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయాల్సిన అమౌంట్ కూడా ఈ 50,000 కదా. నాకు నిమిషంలో ఏం తోచిందో, ఎందుకలా అనిపించిందో నాకు తెలీదు. క్షణకాలంలో నిర్ణయం తీసుకున్నాను. ఈ 50,000 వెంటనే నా బ్యాంక్ అకౌంట్లోకి డిపాజిట్ చేసుకొని ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసేసి రెట్టింపు అమౌంట్ వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాను. కానీ నాతో అప్పటి వరకు చాట్ చేసిన ఎవ్వరూ కూడా ఆ తర్వాత స్పందించలేదు. టెలిగ్రామ్లో ఉన్న ఒక్కో అకౌంట్ డిలీటెడ్ అకౌంట్ అని కనిపించడం మొదలైంది. నాకు ఎక్కడలేని టెన్షన్ మొదలైంది. మా ఇంట్లో నేను అడగకుండా చేసింది దొంగతనం అని తెలుసుకునేసరికి డబ్బు చేజారిపోయింది. నా డబ్బు నేను పోగొట్టుకున్నా నాకు సమస్య లేదు. మా నాన్న అక్క కోసం పోగేసిన డబ్బు 50,000, మా అమ్మకి జాగ్రత్త చేయమన్న డబ్బు. నేనిలా చేసినందుకు నా మీద నాకు అసహ్యం వేసింది. ఇంటికి వెళ్ళలేని భయం వేసింది. ఇంటి నుంచి దూరంగా మొట్టమొదటిసారి నా జీవితంలో వెక్కి వెక్కి ఏడ్చాను. ఆ రోజంతా నేనేమీ తినలేదు. ఇంటికి చాలా ఆలస్యంగా వెళ్ళాను. అప్పటికే మా అమ్మని నాన్న డబ్బు జాగ్రత్త చేయలేదని చాలా తిట్లు తిట్టి కోపడ్డారని అక్క చెప్పింది. అక్క నన్ను కళ్ళల్లోకి చూసి నిలదీసేసరికి నిజం తన దగ్గర దాచలేక అక్కకి జరిగిందంతా చెప్పాను. నిజానికి నేనేదో నా అక్కకి, మా నాన్నకి సహాయపడాలని ఈ పని చేశాను. కానీ ముక్కు మొహం తెలియని వారిని గుడ్డిగా నమ్మి డబ్బిచ్చి నా జీవితంతో నేనే ఆడుకున్నానని నాకు అర్థమయ్యేసరికి ఇంట్లో పరిస్థితి తారుమారయ్యింది. వేరే దురుద్దేశంతో నేను చేసిన పని కాదు. కానీ నేను చేసిన పనికి మా ఇంటిల్లిపాది ఆ రాత్రి పడుకోలేదు. నేను చేసిన పనికి రాత్రంతా సిగ్గుతో కూర్చుంటే మా అక్క మాత్రం ఇంటర్నెట్లో వెతికింది. ఇదంతా ఒక పెద్ద స్కామ్ అని, ఇలా ఇంటర్నెట్లో పార్ట్ టైం జాబ్ అని చెప్పి టెలిగ్రామ్ గ్రూప్లో కలిపి డబ్బు ఆశ చూపెట్టి డబ్బులు తీసుకుంటున్నారని, అసలు గ్రూప్లోనూ విడివిడిగా మెసేజ్లు చేసే వారందరూ ఒకే గ్యాంగ్ అని చెప్పింది. ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో పార్ట్ టైం కోసం వెతుకుతున్నారో వాళ్ళని టార్గెట్గా పెట్టుకున్నారని, కొన్ని గ్రూప్స్ దీని మీదే పనిచేస్తున్నాయని తెలుసుకుంది అక్క. నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి మోసగాళ్లు తయారవుతున్నారు. ప్రపంచవ్యాప్తిగా 1,50,000 మంది ఇలాంటి ఆన్లైన్ స్కామ్లో ఇరుక్కుంటూ లక్షల డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కొద్ది రోజుల తర్వాత మీరు డబ్బు పోగొట్టుకుంటే తిరిగి ఇప్పిస్తాము అని మరో గ్యాంగ్ మరో వెబ్సైట్ చూపించింది. కాస్త డబ్బు వాపస్ తెప్పించాము, మీరు పేమెంట్ చేస్తే కొత్త సాఫ్ట్వేర్తో మొత్తం వెనక్కి తెప్పిస్తామని మళ్ళీ మెసేజ్లు చేస్తారట. ఇలా ఎవరైనా ఆన్లైన్లో జరిగిన ఫ్రాడ్కి మోసపోతే వెంటనే పోలీసులకి చెప్పాలని, వీలైతే ఏ బ్యాంకు నుంచి అయితే ట్రాన్స్ఫర్ జరిగిందో ఆ బ్యాంక్ వాళ్లకు కూడా చెప్పాలని ఇతనెవరో వివరంగా పెట్టాడు. ఆ 2 పనులు వెంటనే చేయమని చెప్పింది అక్క. ఆ పొద్దున్నే ఆన్లైన్ ఫ్రాడ్ రిపోర్ట్ చేసేందుకు సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930కి డయల్ చేస్తుండగా మా అమ్మని మా నాన్న జాగ్రత్తగా లేనందుకు తిడుతున్న తిట్లు వినిపించాయి. 1930కి డయల్ చేసి
ఈ ఇష్యూ మొత్తం చెప్పిన తర్వాత కంప్లైంట్ రిజిస్టర్ అయింది. ఈ లోపల మా నాన్న చెయ్యని తప్పుకి అమ్మని నిందిస్తుంటే చూసి భరించలేకపోయాను. మా నాన్న దగ్గరకు వెళ్ళి, నాన్న, మీరమ్మని అరుస్తున్నది నిన్న 50,000 గురించేనా? మీకు చెబుదామని అనుకుంటున్నాను, కానీ అప్పటికే మీరు ఆఫీస్కి వెళ్ళిపోయారు. మా ఆఫీస్లో పనిచేసే చాలా దగ్గర వ్యక్తికి డబ్బు అవసరమయ్యి నేనే తీసుకున్నాను. అతను చాలా నమ్మకస్తుడు, ఖచ్చితంగా 1 నెలలో ఇచ్చేస్తానన్నాడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఈ విషయం నిన్న రాత్రి రాగానే చెబుదామనుకున్నాను, కానీ అప్పటికి మీరు పడుకున్నారు. డబ్బు తీసుకున్నది నేనే నాన్న. అతను నాకు చాలా బాగా కావలసిన వ్యక్తి, అందుకని మీకు ఆ మాట చెప్పకుండా నేనే సాయం చేశాను అన్నాను. నాన్న నా చెంప మీద గట్టిగా కొట్టారు. అదేమిట్రా, నువ్విచ్చే పరిస్థితుల్లో ఉన్నప్పుడు దానాలు చేసుకో, కానీ అది మీ అక్క పెళ్లి కోసం నేను పోగేసిన డబ్బు. దాంతో అక్కకి బంగారం కొనాలనుకున్నాం. నువ్వు లోన్ తీసుకోవాలని కూడా నేను నీకు చెప్పాను కదా. అప్పుడైనా నీకు అర్థం కానక్కర్లేదా మన పరిస్థితి ఏమిటో? అప్పుగా డబ్బిచ్చే స్థితిలో ఉన్నామా? ఇంతకీ నీ లోన్ విషయం అడిగావా లేదా అని నిలదీశారు. వెంటనే చెప్పలేమన్నారు నాన్న. ఒక 2-3 రోజుల్లో క్లారిటీ ఇస్తామన్నారు అని మళ్ళీ ఇంకో అబద్ధం చెప్పాను. నిజానికి నేను అడిగింది లేదు. అసలు డబ్బు పోయిందని ఆఫీస్కి కూడా వెళ్ళలేదు ఆ రోజు నేను. అలా 20 రోజులు గడిచాయి. ఇప్పుడు కేస్ క్లోజ్డ్, డిస్పోజ్డ్ అని మెసేజ్ వస్తే స్టేషన్కి పరుగున వచ్చాను సార్. కానీ వీళ్ళు చేతులెత్తేశారు అన్నాడు శ్రీకర్. చూడు శ్రీకర్, నువ్వు చెప్పిన దాన్ని బట్టి నువ్వే దొంగ చేతికి తాళాలిచ్చి దోచుకోమ్మని మళ్ళీ పోలీసుల్ని పట్టుకోమన్నట్టుంది. బహుశా అందుకే కేసు నిలబడక కొట్టేసుండొచ్చు. ఈ మాట కానిస్టేబుల్గా చెప్పినా నీ స్నేహితుడిగా ఓ ప్రశ్న వేస్తాను. ధర్మం తెలిసిన ధర్మరాజు జోదం ఎందుకు ఆడినట్టు అని అడిగాడు కానిస్టేబుల్ శివయ్య. ఆయన టైం బ్యాడ్ అయి ఉంటుంది సార్, నాకులాగే. శనిగారు నెత్తిమీద శివతాండవం చేస్తూ ఉండుంటారేమో అన్నాడు శ్రీకర్ చికాగ్గా. శని పాపపుణ్యాలను సరిచేయడానికే నెత్తిమీదకి ఎక్కుతాడు అని ఓ కథలో విన్నానులే. ఇక ధర్మరాజు కూడా జూదమాడినా ధర్మం పాలించాడు. ఎలాగో తెలుసా? ఆ రోజుల్లో రాజు కాబోయేవాడు ఏ సవాలు విసిరినా సిద్ధంగా ఉండాలి. కాబట్టి జూదం ఆడేందుకు సిద్ధపడ్డాడు. కానీ అతను ఆడేది ఓ మాయావితో అయినా గెలవలేను అనుకున్నాడు. నీ టెలిగ్రామ్ గ్రూపు వాళ్లలాగే కౌరవులు ధర్మరాజుని ఆడేదాకా వదల్లేదు. ఒక్కసారి ఆట మొదలయ్యాక ముందు ఉన్న అర్ధరాజ్యం పోయింది. ఒక్కసారి ఆట మొదలయ్యాక తాడో పేడో తేల్చుకోవాలి. మధ్యలో ఆపేందుకు లేదు కాబట్టే తమ్ములని బానిసలు చేశాడు. ఆఖరికి తమ భార్యని కూడా ఓ వస్తువుగా అమ్మేందుకు సిద్ధపడాల్సి వచ్చింది. నలదమయంతి కథలో నలుడి చేసింది ఇదే. ధర్మరాజు తన తమ్ముళ్ళు అసమర్థులు కాకపోయినా అన్నమాటకి గౌరవం ఇచ్చారు. ఫలితంగా అన్నీ పోగొట్టుకుని అడవులకు వెళ్ళి నానా కష్టాలు పడ్డారు పాండవులు. కానీ వీరికి ఆ గతి పట్టించిన వాళ్ల నాశనానికి ఓ బలమైన కారణమయ్యింది అదే జూదం. మోసపోయేవారుంటే మోసం చేసేవారు ఉంటారు. అయితే అవన్నీ చూసేవాడు కూడా ఒకడుంటాడు. పాపపుణ్యాలు లెక్కిస్తాడు. నిండు సభలో ద్రౌపదికి చేసిన అవమానం కౌరవుల్ని కురుక్షేత్రం వరకు వెంటాడి చంపింది కదా. ధర్మం తెలిసిన ధర్మరాజు నైతిక ఉచ్చులో పడి స్పృహతో ఉన్న జూదమాడాడు. ఆయన ఉద్దేశం అన్నీ పోగొట్టుకోవాలని కాదు కదా. నిజానికి పాండవులు అనేక విషయాలను తట్టుకొని దృఢంగా నిలబడగలగడం ద్వాపరయుగంలో అవసరమనుకున్నాడు కృష్ణుడు. అలాంటి వారే రాజులయ్యి ధర్మం స్థాపించారు. పాండవులకు అన్నీ దూరం చేసిన జీవితానికి విలువల్ని అరణ్యవాసంలో నేర్చుకునేలా చేస్తూ వారిని అన్ని విధాలుగా సిద్ధం చేశాడు. మరిది కలియుగం. జీవితంలో నష్టం ఉంటేనే లాభం విలువ తెలుస్తుంది. ఓడిపోయి అన్నీ పోగొట్టుకున్నప్పుడే ఇక వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి అని నీకు తెలుస్తుంది. ఒక్కోసారి అన్నీ పోగొట్టుకుంటేనే ఎదుగుదలొస్తుంది. ఏమో, రేపు నువ్వే పర్మనెంట్ అయ్యి
లోన్ తీసుకొని మీ అక్క పెళ్లికి సాయం చేయొచ్చు. ఇంకెప్పుడు ఏ స్కామ్ జోలికి వెళ్లకుండా ఇంటి బాధ్యతలు తీసుకోవచ్చు. నీకు జరిగిన నష్టం గురించి చెప్పి మరో 10 మందికి సాయం చేయొచ్చు. చేసిన తప్పుకి వాళ్ళని వీళ్ళని నిందించడం మానుకొని దైవారాధన మీద, ధర్మం మీద దృష్టి పెట్టి వీటికి సంబంధించిన కథలు విను. ముందు ఇంటికి వెళ్ళు. మీ నాన్నకి నిజం చెప్పు. తిడితే భరించు, కోప్పడితే సహించు. తప్పు చేసినందుకు అనుభవించు. కానీ ఇంకెప్పుడు నీచమైన రంగు కాగితాల వెనుక పరుగు తీయకు. నిన్ను నువ్వే కాపాడుకోవాలి. నీ నుంచి జారిపోయింది నీదే కాదనుకో అని చెప్పి ఇంటికి వెళ్ళే టైం అయింది. ఇంకెప్పుడు నాకు ఓడిపోయి కనిపించకు. నిజమైన మగాడు పడిపోయిన చోట లేచి నిలబడి ముందడుగు వేస్తాడు శ్రీకర్ అని వెళ్ళిపోతున్న శివయ్యని శ్రీకర్ ఆపి, చాలా థ్యాంక్స్ బాబాయ్. ఎందుకో నీ మాటలు విని నాకు ధైర్యం వచ్చింది. నా కోసం ఇంత టైం గడిపినందుకు థ్యాంక్స్. ఎందుకు నాతో మాట్లాడాలని అనిపించింది మీకు అని అడిగాడు శ్రీకర్. క్రికెట్ బెట్టింగ్ అని హడావుడిగా వెళ్ళి ఉండకపోతే నాకు నీ అంత కొడుకుండేవాడు. కానీ యాక్సిడెంట్ అయ్యి ఇప్పుడు లేడు. అందుకే నీ వయసు వారిని చూస్తే నాకు భయం వేస్తుంది. లేకపోతే రేపు నీ గురించి న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో చూడాల్సి రావచ్చేమో అన్న ఆలోచన వచ్చింది. అందుకే వచ్చాను. నీలాంటి వారు కనీసం నెలకి 2-3 వస్తున్నారు స్టేషన్కి. అందరూ చదువుకున్నవారే. నీలాంటి యువతే. మోసానికి ఆడామగ తేడా లేదు. మీ యువత దేని వెనుక పరిగెట్టాలో అది వదిలి డబ్బు కోసం పరిగెడుతోంది. చాలా తప్పు శ్రీకర్. మనిషి జీవితకాలంలో సంపాదించుకోవాల్సింది మంచి స్నేహితులని, ఆప్యాయతని. నీకు నేను చెప్పింది నిజంగా నచ్చితే ఈరోజే నీంద్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వారు పెట్టే కథలు విను. మనసు ప్రశాంతంగా ఉండి మంచి నిద్రపడుతుంది. ఆ యాప్ ఉన్నది మీ యువత కోసమే అని వెళ్ళిపోయాడు శివయ్య. శ్రీకర్ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ నాన్నకి నిజం చెప్పాడు. వాళ్ళ నాన్నకి ఆ రోజు కోపం వచ్చినా నిరంతరం తన కుటుంబం కోసం ఆలోచించి బాధ్యతగా ఉంటున్నాడని నాన్న నమ్మటానికి టైం పట్టింది. అక్క పెళ్లి ఖర్చులో భాగం తీసుకున్నాడు. ఉద్యోగం పర్మనెంట్ అయింది. తన లోన్, తండ్రి లోన్ తీరుస్తున్నాడు. శ్రీకర్కి దాదాపు 1,00,000 పోయినా పోలీస్ బాబాయ్ ఆప్తుడయ్యాడు. తన జీవితంలో ఎదిగే ప్రతి ఎదుగుదలను ఆయనతో పంచుకునేవాడు. ఓ యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి ఇలా పోలీస్ స్టేషన్లో సైబర్ ఫ్రాడ్ కంప్లైంట్స్ ఇచ్చే వారితో వీడియోస్ చేయడం మొదలుపెట్టాడు. అలా తనకి జరిగిన నష్టం వలన తన చుట్టూ తనని అనుసరించే వారికి అవగాహన కల్పిస్తున్నాడు. పడుకునే ముందు నీంద్ కథలు కూడా వింటున్నాడు. మీలాగే. మీరు కూడా మీకు కావాల్సింది మంచి ఆహారం, నిద్ర, ప్రశాంతమైన జీవితమని గుర్తుపెట్టుకోండి. పరిగెత్తి పాలు తాగే బదులు నిలబడి నీళ్లు తాగడమే ఆరోగ్యానికి మంచిదని మర్చిపోవద్దు. ఇక సెలవా మరి. శుభరాత్రి.